అందరికీ నమస్కారం. ఈరోజు మన హెల్దీ రెసిపీ వచ్చేసి ఓట్స్ విత్ లాట్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్. ముందుగా 40 to 50 grams ఆఫ్ ఓట్స్ తీసుకోవాలి. ఒక 2 tablespoons ఆఫ్ సన్ఫ్లవర్ సీడ్స్. ఒక టేబుల్ స్పూన్కి వచ్చేసి మనకు 15 grams, అప్రాక్స్గా 30 to 40 grams ఆఫ్ సన్ఫ్లవర్ సీడ్స్. సేమ్ లైక్ పంప్కిన్ సీడ్స్, 30 to 40 grams ఆఫ్ పంప్కిన్ సీడ్స్. ఒక 2 tablespoons ఆఫ్ అవిసె గింజలు లైక్ ఫ్లాక్ సీడ్స్. ఒక 2 tablespoons ఆఫ్ చియా సీడ్స్. మూడు నుంచి 4 ఖర్జూర పండ్లు. ఒక 2 tablespoons ఆఫ్ హనీ. ఒక టేబుల్ స్పూన్ పీనట్ బటర్, 20 to 30 grams ఆఫ్ పీనట్ బటర్ అండ్ తగినంత వాటర్ వేసి మెత్తగా అయ్యేలా కలపాలి. చియా సీడ్స్లో ఉండే ఫైబర్ మనకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ అండ్ బీపీ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఇందులో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ అండ్ మనకు కావాల్సిన డైలీ 35 to 40 grams ఆఫ్ ఫైబర్ ఇందులో దొరుకుతుంది. అవిసె గింజల విషయానికి వచ్చేసరికి ఇది ఆడవారికి చాలా హెల్ప్ అవుతుంది. రొమ్ము మరియు అండాశయ క్యాన్సర్ కారకాలతో పోరాడే శక్తి దీనికి ఉంటుంది. అండ్ రెగ్యులర్గా లేడీస్కి ఉండే పీసీఓడి ప్రాబ్లమ్స్ని ఇది కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ ఆల్సో హెయిర్ అండ్ స్కిన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా ఇది కంట్రోల్లో ఉంటుంది. పంప్కిన్ సీడ్స్ విషయానికి వచ్చేసరికి ఇందులో జింక్ అధికంగా ఉంటుంది. ఇది మగవారిలో టెస్టోస్టిరాన్ని అధికంగా అభివృద్ధి చేయడానికి దోహదపడుతుంది. సో ఇందులో అన్ని సీడ్స్ మనం ప్రతిరోజు వేయాల్సిన పని లేదు. మన అవైలబిలిటీని బట్టి ఎన్ని సీడ్స్ మనకు అందుబాటులో ఉంటాయో అన్ని సీడ్స్ వేసుకుంటే సరిపోతుంది. నేను పర్టికులర్గా చియా సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ని రికమెండ్ చేస్తాను. ఇవి ఒక 8 to 10 hours సోక్ చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ ఇవన్నీ తింటే చాలా ఆరోగ్యంగా ఉంటాము. థ్యాంక్ యూ.